సిమెంట్ రోడ్ల నిర్మాణంపై రాజకీయ వాదోపవాదాలు చెలరేగాయి. మాజీ కార్పొరేటర్ ప్రత్యేక బడ్జెట్ లో మంజూరైన 40 లక్షలతో భవానీ నగర్ మెయిన్ రోడ్డు, హెచ్ఎంటీ నగర్ రోడ్ నెంబర్ 6, 7లో చేపట్టిన సిమెంట్ రోడ్ల పనులకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకాలు నిర్వహించడం శోచనీయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సాయి చంద్రశేఖర్ విమర్శించారు. ఈ సందర్భంగా భవానీ నగర్ మెయిన్ రోడ్ పై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ మొత్తం 80 లక్షల నిధులు ఏ బడ్జెట్ ద్వారా మంజూరయ్యాయో ఆధారాలతో ప్రజలకు వివరించినట్లు తెలిపారు. అభివృద్ధి పనులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరైనది కాదన్నారు. డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేపట్టిన 3 రోడ్ల పనులను తాను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని, అలాంటప్పుడు తమ ద్వారా మంజూరైన పనుల వద్ద పాలాభిషేకాలు చేయడం తగదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. వద్దామనుకున్నారు, టైం తీసుకోమంటే నేను రాలేనా. రేపు ఎన్ని గంటలకు రమ్మంటారా? పూజ కాబట్టి ఎట్లుంటుందన్నా 20 నెలలు పంపిస్తారు, అంత 20 నెలల హోమ్ కన్నా పంపిస్తారు. కోసం మరి ఎమ్మెల్యే గారు ఎంతనో కృషి చేసి 30 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసుకొని రావడం జరిగింది. 30 కోట్లు మరి నిధులు మంజూరు చేసుకొని వస్తే మరి పనులు ప్రారంభిస్తుంటుంటే మేము పోయేసేసి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పి మా ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం మేము చేస్తున్న తరుణంలో మరి కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసేసి అక్కడ మరి ఎక్కడైతే మేము ముఖ్యమంత్రి గారిని మేము అభినందించినామో, ముఖ్యమంత్రి గారికి మేము ఎక్కడైతే థ్యాంక్స్ చెప్పినామో, ఏదైతే చెరువు కట్ట మీద మరి ముఖ్యమంత్రి గారిని థ్యాంక్స్ చెప్పినటువంటి ప్రదేశంలో వీళ్ళు ఫినాయిల్ పెట్టి కడిగిర్రు. నిజంగా కూడా అది చాలా బాధాకరం. నేను ముఖ్యమంత్రి గారిని అదే ప్లేస్ లో నిలబడి కృతజ్ఞతలు తెలియజేసిన, కానీ వీళ్ళు అదే ప్లేస్ లా వీళ్ళు ఫినాయిల్ చల్లిర్రు. చాలా బాధాకరం. ముఖ్యమంత్రి గారిని నిజంగా కూడా వీళ్ళు అవమానించారనే నేను చెప్తా ఉన్నా. అయితే ఇది కాకుండా ఇప్పుడు ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కాబట్టి, అప్పుడు మాట ఇచ్చిరు కాబట్టి మా ఉప్పల్ నియోజకవర్గంలో ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది నాయకులు చెప్తారు. నేను వాళ్ళకు ఒక సమాధానం చెప్తా. మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల కలిసిందే ఒకటి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం. అందులో మనకు మేడ్చల్ నియోజకవర్గం, మల్కాజ్గిరి నియోజకవర్గం, కుత్బులాపూర్ నియోజకవర్గం, కుకట్పల్లి నియోజకవర్గం, ఉప్పల్ నియోజకవర్గం, ఎల్బీ నగర్ నియోజకవర్గం మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం. ఇన్ని 7 నియోజకవర్గాల ప్రాతినిధ్యము మన మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రాతినిధ్యము అది రేవంత్ రెడ్డి గారు చేసిరు. మరి 7 నియోజకవర్గాలను విడిచిపెట్టి 7 నియోజకవర్గాలలో కూడా ఆల్మోస్ట్ అందరూ ఈ కంటోన్మెంట్ తప్ప మిగతా అంతటా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు. మరి ఈ మిగతా 6 డివిజన్ల 6 ఎమ్మెల్యేల ఒకటి మనకిచ్చి ఇంకా మిగతా 5 ఎమ్మెల్యేలకు ఫండ్స్ ఎందుకు వస్తలేవండి నేను అడుగుతా ఉన్నా. మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రాతినిధ్యం వహించినటువంటి ఇది పార్లమెంట్ నియోజకవర్గమే కదా, పార్లమెంట్ నియోజకవర్గం మీద వారికి అభిమానం ఉండి ప్రేమ ఉండి శాంక్షన్ ఇస్తున్నారు అని చెప్తే మిగతా 6 నియోజకవర్గాలలో కూడా వాళ్ళు మరి ఇంత పెద్ద ఎత్తున రోడ్లు కానీ డ్రైనేజీలు కానివ్వండి ఇంకా చెరువులు కానీ మీకు చెప్తే మీరు చూడండి. ఇప్పుడు మొత్తము సుమారు 14 చెరువులు టేకప్ చేసిరు. హైడ్రా ద్వారా 14 చెరువులు టేకప్ చేసిరు. ఇది పేపర్లో వచ్చింది, ఇది నేను రాయలే. 14 చెరువులు టేకప్ చేస్తే 14 చెరువులలో 3 చెరువులు ఉప్పల్ నియోజకవర్గానికే తీసుకున్నారు అని అంటే ఇది ఎవరి గొప్ప? మా ఎమ్మెల్యే గొప్ప. మా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకొని మరి అధికారులను ముఖ్యమంత్రి గారిని అందరినీ ఒప్పించి చేసి ఇక్కడ నాచారం డివిజన్లో ఉన్నటువంటి దోమల సమస్య గురించి మరి అధిష్టానానికి తెలియజేసి ప్రభుత్వానికి తెలియజేసి 3 చెరువులను ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ఆల్రెడీ ఒక చెరువు నడుస్తూనే ఉంది ఉప్పల్లో. ఇది చెరువులకు సంబంధించి 14 చెరువులలో 3 చెరువులు మావే అంటే అది ఎమ్మెల్యే గారి గొప్పతనం కాక ఇంకోటి కాదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి మరి ఇక్కడ
ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం ఎన్ని లేక్స్ ఉన్నాయంటే 185 లేక్లు ఉన్నాయి. 185 లేక్లు ఉన్నాయి. కేవలం ఇప్పుడు వాళ్ళు టేకప్ చేస్తున్నది జస్ట్ 14 లేక్సే. మరి వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళందరూ లీడర్లు కాదా? వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు కాదా? మరి వీళ్ళందరూ ఎందుకు సాధించుకోలేకపోయినరు? వీళ్ళందరూ మరి మరి వాళ్ళ నియోజకవర్గాలకు ఎందుకు శాంక్షన్లు చేయలేకపోతా ఉన్నారు? మీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఫండ్స్ వస్తలేవని చెప్పేసి ఎందుకు గలమెత్తుతా ఉన్నారు? ఎందుకు వాళ్ళంతా మాట్లాడుతున్నారు? అదొకసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చినందుకు మేము థ్యాంక్స్ చెప్పినాం, బరాబర్ చెప్పినాం, చెప్తాం కూడా. కానీ మా ముఖ్యమంత్రి గారు చెప్తేనే అయిందంటే మీ ముఖ్యమంత్రి గారికి నడపరనే విషయాన్ని మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. ఇదంతా అయిపోయింది. మరి పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకసారి పటేల్ కుంట చెరువును కూడా సందర్శించడం జరిగింది. నేనేమంటున్నాను, ఆచారం డివిజన్ లో ఉన్నటువంటి మా సోదరులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కార్యకర్తలు ఉన్నారు, బాగున్నారు. అరే నేనేమంటున్నా అంటే హెచ్ఎండి నగర్ శాంక్షన్ అయింది కదా, 30 కోట్లు అయింది, ఒక్క 5 కోట్లు అవుతుంది. పటేల్ కుంట చెరువుని మీరు ఎందుకు తీసుకొని వస్తలేరు? పటేల్ కుంట చెరువు చుట్టూ ఉన్నటువంటి బస్తీల ప్రజలు, పేద ప్రజలు దోమలతో ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు ఎందుకు తీసుకొని వస్తలేరు? మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన తర్వాత మీరు పాలాభిషేకాలు చేస్తారు. మీరు ప్రయత్నమైనా చేస్తున్నారా అని చెప్పేసి నేను మీ అందరికీ ప్రశ్నిస్తా ఉన్నా. ఇది కాకుండా చివరిగా ఇప్పుడు హెచ్ఎండి నగర్ చెరువు ఖాళీ చేస్తామని చెప్పేసి నెల కింద చెప్తాను. నేను అందుకోసమే ఎమ్మెల్యే గారు చెప్పిన, అన్న ఈ చెరువు ఖాళీ అయ్యే లోపల ఈ నాచారంలో దోమల సమస్యతోటి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్లు వస్తాయన్న, మనం గుర్రపు తీయించండి అని చెప్తే 1,20,00,000 శాంక్షన్ చేపించి నేను పోయేసేసి గుర్రపు ఈరోజు తీయడం స్టార్ట్ చేయించిన తెల్లారిపోతే అలా ఫోటో దిగొచ్చిర్రు, బంద్ అయిపోయింది. అది ఏం జరిగిందో ఏం సంగతో తెలియదు. ఈ రోజు వరకు కూడా చెరువు డ్రై చేస్తా అంటుర్రు. వాళ్ళకు వేరే టెక్నికల్ ప్రాబ్లం తోటి చెరువు ఖాళీ చేయలేకపోతుర్రు. ఎప్పటికైనా కానీ ఆకు తీస్తే బాగుంటది కాబట్టి ఆకు తీయించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ 1,20,00,000 రూపాయలల్లా పటేల్ కుంట చెరువు కూడా ఉన్నది కాబట్టి పటేల్ కుంట చెరువులో ఉన్నట్టు గుర్రపు డెక్కను తక్షణమే తొలగించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అయితే ఇప్పుడు మా